ఒక్కసారి నాకు ఇది అర్థం కాలేదండి. మీకేమన్నా అర్థమైతే కామెంట్ బాక్స్లో ఒకసారి పెట్టండి ప్లీజ్. ఎందుకంటే ఇది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఫ్రీ బస్సు జర్నీ సంబరాలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఎవరు వెంకటరెడ్డి గారు మంత్రి, అదేవిధంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు తదితరులు. మహాలక్ష్మితో లాభాలలోకి ఆర్టీసీ 200 కోట్ల ప్రయాణాలతో 6,000 కోట్లు ఆర్జించింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్కు త్వరలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు, రాష్ట్రంలో 20,000 కోట్లతో రోడ్ల రిపేర్లు, అభివృద్ధి. 5 ఏళ్లలో మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం, ఇప్పటికే 25 కోట్ల లోన్లు ఇచ్చినట్లుగా వెల్లడి. ఎంజీబీఎస్లో ఫ్రీ బస్సు జర్నీ సంబరాలు, ఆర్టీసీ పరిరక్షణ, ప్రజలకు సంక్షేమమే లక్ష్యం. మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలోనే గ్రామస్థాయి నుంచి డబల్ రోడ్లు, మంత్రి వెంకటరెడ్డి అంటూ కూడా చెప్పారు. అస్సలు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలే అంటున్నారా మీరు? అసలు మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా ఆలోచించండి. ఐ రిక్వెస్ట్ యూ మహిళ, ప్రతి ఒక్కరిని చెప్తున్నా, ఈ తెలంగాణలో ఉన్న నా ఆడబిడ్డలందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా. మీకు ఆర్టీసీకి సంబంధించి మీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్, అంటే మీరు ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు ఆధార్ కార్డ్ చూపించినప్పుడు మీకు ఫ్రీ బస్, ఇది క్లారిటీ. అది తెలంగాణలో ఏ మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ లాంటి పట్టణాలు కావచ్చు, వరంగల్ లాంటి పట్టణాలు కావచ్చు, నల్గొండ లాంటి పట్టణం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఫ్రీ 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 ఫ్రీ. అవును కదా? మరి ఫ్రీ బస్సు పూర్తి స్థాయిలో ఇచ్చినప్పుడు మహాలక్ష్మితో లాభాలలోకి ఆర్టీసీ ఎట్లొచ్చింది? ఎక్కువ శాతం ఇక్కడ పురుషులు స్త్రీలకు సంబంధించి బస్సు ఎక్కుతారండి. స్త్రీలకు ఆల్రెడీ ఫ్రీ, ఇక పురుషులకు సంబంధించి కూర్చోవడానికి కూడా బస్సులలో సీట్లు లేని పరిస్థితి కోకొల్లలుగా మనం చూసాం. ఇదే ఆర్టీసీ బస్సులలో బ్రష్ చేసుకొని, ఇదే ఆర్టీసీ బస్సులలో కూరగాయలు అమ్మి, ఇదే ఆర్టీసీ బస్సులలో పూలను అల్లుతూ, ఇదే ఆర్టీసీ బస్సుకు సంబంధించి షాపింగ్కి వెళ్తూ, ఇదే ఆర్టీసీ బస్సుకు సంబంధించి అమ్మగారింటికి వెళ్తూ, ఇలా రకరకాల మహిళలు ప్రయాణం చేసిన కొన్ని దృశ్యాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మనకు ట్రోల్ అయినాయి. సో ఇలాంటి పరిస్థితులలో స్త్రీలు టికెటే చెల్లించలేదు. అలాంటప్పుడు ఆర్టీసీకి లాభాలు ఎలా వచ్చినాయి? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆర్టీసీకి సంబంధించిన ఎండి సజ్జనార్ గారు, మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్కు జీతం ఇవ్వాలి, దాని కండక్టర్కు జీతం ఇవ్వాలి, దానికి క్లీనర్కు జీతం ఇవ్వాలి, దాని మెయింటెనెన్స్కు జీతం ఇవ్వాలి, ఆ బస్సు డిపోలకు పోతే దానికి రిపేర్లకు సంబంధించిన పైసలు ఇవ్వాలి, డిపో మేనేజ్మెంట్ చేసుకోవాలి, దాంతోపాటు ఆ డిపోలలో ఉండే సిబ్బందికి పైసలు ఇవ్వాలి. ఇంతమంది జీతాలు ఎల్లదీసే ఆర్టీసీలలో మహిళలకు ఫ్రీ ఇచ్చిన తర్వాత లాభాలలోకి ఎట్లా ఆర్జించింది అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఈ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి సజ్జనార్ గారు ఒక లేఖ రిలీజ్ చేసి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంటుందేమో. నిజంగా కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత లాభాలలోకి ఎట్లొచ్చింది అనేది ఇది $1 మిలియన్ ప్రశ్న. యూనివర్సల్ క్వశ్చన్ అంటారు కదా, అట్లనే ఆర్టీసీ యూనివర్సల్ క్వశ్చన్ ఇది నాకు. అలా ఎలా సాధ్యమైంది? అలా ఎలా సాధ్యం చేస్తారు? గతంలో ఇదే సజ్జనార్ గారు దాన్ని ఏమంటారు, కొన్ని సందర్భాలలో ఆర్టీసీ నష్టాలలో ఉంది, లేకపోతే ఇతరత్ర మనం చూసాం. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా పూర్తి స్థాయిలో మహిళలకు ఫ్రీ ఇచ్చిన తర్వాత లాభాలలోకి ఆర్టీసీ ఎట్లొచ్చింది? ఆ కిరుకు, ఆ మతలబ్ చెప్తే మేము కూడా వ్యాపారాలే చేస్తాం. ఇక చెప్పుర్రి. తెలంగాణ ప్రాంత ప్రజలు చాలామంది యువత స్టార్టప్ల కోసం, అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనే ఆలోచనతో నేటి యువత ఉంది. ఎందుకంటే నేటి యువత పరిస్థితి ఎట్లుందో తెలుసు కదా, కక్కలేక మింగలేక, ముందు వెనక నొయ్యి ముందు గొయ్యి అన్నట్టు ఉన్నది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినా అతనికి సంబంధం లేకుండా కేసులు వేయడం, లేదా అరెస్టులు చేయడం, రకరకాలుగా జరిగిపోతున్న పరిణామం. ఇక యువత అంతా కూడా వద్దు ఈ ప్రభుత్వం, ఇక రానివ్వద్దు అనే మైండ్ సెట్లో కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన యువత అందరూ కూడా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆర్టీసీ ఎలా లాభాలలోకి వచ్చిందో తెలంగాణ ప్రాంత ప్రజలకు గీ పెద్ద మనిషి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు చెప్పాలి, లేకపోతే గీడ కనబడుతున్న పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి, లేకపోతే గీడ కనబడుతున్న మన బట్టి విక్రమార్క గారు చెప్పాలి, లేకపోతే గీడ కనబడుతున్న వెంకటరెడ్డి గారు చెప్పాలి. వీళ్ళ నలుగురిదే బాధ్యత. నేను చెప్తున్నా కదా, ఆర్టీసీ ఫ్రీ ఇచ్చిన తర్వాత లాభాలలోకి ఎట్లొచ్చింది? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఒకసారి వీళ్ళు 5వ పేజీలో రాసిల్లట, వీళ్ళ పేజీలో మరి ఏం రాసిర్రు, అలా ఎట్లా లాభాలలోకి వచ్చిందని రాసిర్రు. ఒక్కసారి మనం ఇది చూడాలి.
మహాలక్ష్మి పథకం ద్వారా టీజీఆర్టీసీ లాభాలలోకి వచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెల్లడించారు. 200 కోట్ల ప్రయాణాలతో 6,680 కోట్లను ఆర్జించిందని చెప్పారు. 200 కోట్ల ప్రయాణాలతో 6,680 కోట్లను ఆర్జించిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ బలోపేతం అయిందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు అయిన సందర్భంగా క్లియర్ కట్గా దొరికిరు. చూడుర్రి, మీరు ఏం టెన్షన్ పడకుర్రి, మతలబ్ పడకుర్రి. ఇక్కడ ఒకసారి చూడుర్రి, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఇది, నేను మీరు చెప్పింది కాదు. గిడి ఏమని చెప్పిళ్ళు, 200 కోట్ల ప్రయాణాలతో 6,680 కోట్ల రూపాయలను ఆర్జించింది. 200 కోట్ల ప్రయాణాలు. ఆర్టీసీ బస్సుకు సంబంధించి మహిళలకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్లో టీజీబీఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంబరాలు జరిగింది. 200 కోట్ల ప్రయాణాలు, 200 కోట్ల ఉచిత ప్రయాణాలతోని 6,680 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి అదొకటి చెప్తే చాలు మాకు. ఎందుకంటే ఇది అంతా మంచిగా చెప్తారు కదా. మహిళలకు ఉచితంగా బస్సు ఛార్జీలకు 6,680 కోట్లకు సంబంధించి, అంటే 200 కోట్ల మహిళలు ప్రయాణికుల బస్సు ఛార్జీలు 6,680 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. ఎవరు చెల్లించిర్రు? చూడు, లాభాలు వచ్చినాయని ఎంత అబద్ధం చెప్తున్నారు భయ్. మన సంపద అండి. అంటే మీరు ఈ వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ కష్టం, మీ యొక్క ట్యాక్స్లు, మీరు చెల్లిస్తున్న పన్నుల ఆధారంగా వచ్చిన పైసలను ఆర్టీసీకి చెల్లించాలి. చూడు, 200 కోట్ల మహిళా ప్రయాణికులు బస్సు ఛార్జీలు 6,680 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఆర్టీసీ సంబరాలు ఎట్లయితే ఫ్యాక్ట్గా, జెన్యూన్గా, న్యాచురల్గా ఆలోచించండి. 200 కోట్ల మహిళా ప్రయాణికులు బస్సులలో ప్రయాణించారు. ఈ తెలంగాణలో వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి మహాలక్ష్మి పథకం కింద తీసుకొచ్చిన ఆర్టీసీ ఫ్రీ, అంటే ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఇప్పటి వరకు స్టిల్ నిన్నటి వరకు అనుకోండి వీళ్ళ లెక్కల ఏమని చెప్పిళ్ళు, 200 కోట్ల మహిళా ప్రయాణికులు బస్సు ఛార్జీలు 6,680 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. మరి లాభాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రభుత్వం చెల్లించిందట. అంటే మన పైసలు ఉచిత బస్సు పేరుతోని మన పైసలను ఆర్టీసీకి చెల్లించింది. మళ్ళీ లాభాలని ఇవన్నీ దేనికోసం? ఈ లాభాలనే సంబరాలు ఎవరి కోసం? ఆర్టీసీ నుంచి ఆదాయం రాలే ప్రభుత్వానికి. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని 6,680 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. ఇది నేను చెప్పిన మాట, ఇది ఏదో కల్పితం కాదు, వాళ్ళు చెప్పిన మాటే. 200 కోట్ల మహిళా ప్రయాణికుల బస్సు ఛార్జీలు 6,680 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. నలుగురు మంత్రులు ఎంత స్పష్టంగా పచ్చి అబద్ధం ఆడిల్లంటే ఇంతకంటే ఇంకేముంటుందండి? చూడుర్రి, ఇక్కడ ఎంతమంది మంత్రులు ఉన్నారు? 3 మంత్రులు ఆర్టీసీ ఎండి సజ్జనార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, మంత్రికి సంబంధించి సినీ ఆటోగ్రఫీ ఉంటారు కదా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఉన్నారు, సజ్జనార్ ఉన్నారు. అంటే 6,680 కోట్ల రూపాయలను, 200 కోట్ల ప్రయాణికుల పైసలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. ఆర్టీసీ వచ్చిన లాభాలను ప్రభుత్వానికి చెల్లించలేదు. సో క్లియర్ కట్గా ఎవరికి లాభాలు వచ్చినాయి అనేది మీరే ఆలోచించుకోరు. మళ్ళీ ఆర్టీసీ మంచి జరిగిందంటే నేనేమనలేదు.